హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రిమిలాస్ వ్లాగ్స్. ఈ మోడల్లో ఉన్న ఫ్లవర్ని ప్రింటౌట్ చేసుకొని ఓహెచ్పి షీట్ మీద ఫ్లవర్ ట్రేస్ చేసి అవుట్లైన్ కట్ చేసుకున్నాను. వెల్వెట్ షీట్ని రౌండ్ షేప్లో కట్ చేసుకొని ఓహెచ్పి షీట్ మీద స్టిక్ చేశాను. వెల్వెట్ షీట్ స్టిఫ్గా ఉండడానికి ఓహెచ్పి షీట్ ప్లేస్లో కార్డ్బోర్డ్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న వెల్వెట్ షీట్ మీద ఆల్రెడీ రెడీగా ఉన్న ఫ్లవర్ ఓహెచ్పి షీట్ని స్టిక్ చేశాను. ఫ్లవర్ అవుట్లైన్ని స్టోన్ చైన్తో డెకరేట్ చేశాను. పండుగలు వచ్చే ముందు కాకుండా ఇలా ఖాళీగా ఉన్న టైంలో మంచి మంచి డెకరేటివ్ ఐటమ్స్ రెడీ చేసుకొని పండుగల్లో డెకరేషన్ అదరగొట్టేద్దాం ఫ్రెండ్స్. ఇలా ఫ్లవర్ అవుట్లైన్ రెడీ అయిన తర్వాత ఫ్లవర్ షేప్ కుందన్స్తో డెకరేట్ చేశాను. చుట్టూ ఉన్న ఫ్లవర్స్ కోసం ఈ మోడల్లో ఫ్లవర్ ప్రింటౌట్ చేసి ఓహెచ్పి షీట్ మీద ట్రేస్ చేసి అవుట్లైన్ కట్ చేసుకున్నాను. వెల్వెట్ షీట్ మీద ఓహెచ్పి షీట్ని స్టిక్ చేశాను. లోపల డిజైన్ ఇలా పెన్సిల్తో డ్రా చేసి డెకరేట్ చేశాను. ఫ్లవర్ అవుట్లైన్ అంతా బాల్ చైన్తో డెకరేట్ చేశాను. ఇలా రెడీ అయిన తర్వాత మిడిల్లో డెకరేషన్ చేసుకోవాలి. మిడిల్లో డెకరేషన్ కోసం నేను యూస్ చేసిన ఐటమ్స్ బిగ్ సైజ్ వైట్ కుందన్స్, బాల్ చైన్, రౌండ్ గోల్డ్ కలర్ హాఫ్ పర్ల్స్, డైమండ్ షేప్ గోల్డ్ కలర్ హాఫ్ పర్ల్స్ యూస్ చేశాను. పండగల్లో సెంటర్ అట్రాక్షన్గా ఉన్న మన వెల్వెట్ రంగోలీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.